శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇవాళ నూతన సంవత్సరం అంటే క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం 2025లో అడుగుపెట్టిన మీ అందరికీ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తపస్సు వృద్ధి, క్షణక్షణము వృద్ధి జరగాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం శారీరకంగా మానసికంగా కూడా మంచి ఆరోగ్యముతో ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞములో అద్భుతంగా మీరు పూర్తి స్థాయిలో పాల్గొని ఆ ఆత్మజ్ఞానము, బ్రహ్మ విద్య, రాజవిద్యని మీరు ఆకలింపు చేసుకొని మీ జీవితములో అన్వయించుకోవాలని, మీ ప్రతి అడుగు వెనక అడుగు ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఉండాలని, మీ ప్రతి మాట వెనక మాటగా ఆ కృష్ణ పరమాత్మయే ఉండాలని, మీ ప్రతి ఆలోచన వెనక ఆలోచనగా ఆ యొక్క కృష్ణ పరమాత్మ మీ యందు ఉండి మీకు మెల్లమెల్లగా మెట్టు మెట్టుకి ఎక్కించే విధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత శిఖరమైనటువంటి ఆత్మనిష్టలోకి తీసుకెళ్లేందుకు ఆయన సహాయము, కృపా కటాక్షము మీ అందరి యందు పుష్కలంగా ఉండాలని ఆ దేవదేవుడిని, జగద్గురు అయినటువంటి భగవాన్ శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 6వ అధ్యాయం, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి ధ్యానయోగం ఈ 6వ అధ్యాయం. ఇది చదవలేక, దీని గురించి తెలుసుకోలేక ఎవరికి తోచిన వారు ఊహలు కల్పనలతో కొత్త కొత్త వరవడిలు పద్ధతులను సృష్టిస్తున్నారు. ముఖ్యంగా స్వయంభూ గురువుల వలన ఇవి జరుగుతూ ఉంటాయి. స్వయంభూ అంటే వారికి గురువు అంటూ ఎవరు ఉండరు, వారికి వారే గురువులుగా ప్రకటమవుతారు. ఈ దేశంలో, ఈ సమాజంలో ఎవరు గురువుగా వచ్చినా వారి చుట్టూ కొంతమంది భజన పరులు ఉంటారు. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఎక్కడైనా సరే అలాంటి సమాజం ఇది. దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం ఏమో మరి. అయితే అలాంటి అపోహలు, కల్పనలు తోసిపుచ్చి యథార్థమైనటువంటి ధ్యాన యోగం గురించి భగవాన్ శ్రీకృష్ణ చెప్పడం జరిగింది. అందుకే వాస్తవానికి అర్జునునకు యుద్ధక్షేత్రంలో ఈ ధ్యానయోగం పనేముంటుంది అంటే, భగవాన్ కరుణామయుడు అనడానికి ఇది ఒక నిదర్శనం. యావత్తు జగత్తుకి అందరిలో జ్ఞానం ఉన్నప్పటికీ వారి జీవితములో అవసరమైనప్పుడు ఉపయోగపడదు. అది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది అనమాట, తలుపులు వేసుకొని. తర్వాత అంత హ్యాపీగా ఉండేటప్పుడు జ్ఞానం ప్రకటమవుతుంటుంది. ఆ స్థితి నుండి మనల్ని గట్టెక్కించడానికి ఈ ధ్యాన యోగం అనేది పెట్టడం జరిగింది.
అయితే మనం చూసాం, ధ్యాన యోగమునకు వచ్చే ముందు మనం నిరంతరము పాటించే జాగ్రత్తలు చూసాం. వాటిని బహిరంగ సాధనలు అన్నాం. సమత్వ బుద్ధి, రాగద్వేషములను పూర్తిగా అదుపులో పెట్టుకోవడం, తర్వాత దృఢమైన ఆత్మవిశ్వాసము, పట్టు విడవని ప్రయత్నము, ఇవి ఉండాలి నిత్య నిరంతరం. అయితే ఇప్పుడు ధ్యానం చేసే సమయం వచ్చింది. ఈ ధ్యానం చేసే సమయంలో మనం తీసుకున్న జాగ్రత్తలని అంతరంగిక సాధనలు అంటారు. అంటే ఇంటిమేట్ అనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని రావడము ఒక ఎత్తు అయితే, మనం పెట్టుకున్నాం మన అల్మారాలోనూ ఫ్రిడ్జ్లోనూ ఎక్కడ దాచిపెట్టాం, కూరగాయలు చాలా ఉన్నాయి దాచిపెట్టాం. కానీ వంట ఎప్పుడు వండుతామో తెలియదు. సో వంట వండే ముందు కిచెన్లోకి వెళ్ళి అన్ని కూరగాయలు ఎలాగైతే కట్ చేసి రెడీ చేస్తామో దానిని అంతరంగిక సాధన అంటారు. కిచెన్లో చేసే పని అంతరంగిక సాధన. మార్కెట్ను తీసుకుని వస్తే బహిరంగ సాధన. దాన్ని మనం నిన్న ఎలా చెప్పాము, మన ప్రయాణం ఉన్నది ముక్తినాథ్కి వెళ్ళాల్సి ఉన్నది మనం. సో మన ఫ్లైట్ టికెట్స్ అన్నీ మనము ఏ ఏ వస్తువులు కావాలి, ఏ ఏ బుక్స్, ఎవరెవరు రావాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం. ప్రణాళిక గత 2 నెలలు 3 నెలల నుండి ముందు. దీని అంతటిని బహిరంగ సాధనలు అన్నాం. అయితే ఇక రేపే వెళ్ళాలి. ఈ మార్నింగ్ మనకి ఫ్లైట్కి వెళ్ళాలి, క్యాచ్ చేయాలి. సో ముందు రోజు మనము బోర్డింగ్ పాసు అన్ని చెక్ చేసుకొని ఆ ఎయిర్పోర్ట్లో ప్రవేశిస్తామన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మనము ధ్యానములోకి ప్రవేశిస్తున్నాం. ఇంతవరకు అన్ని చెప్పాం. స్టార్ట్ చేయండి అంటారు మన పిల్లలు. స్టార్ట్ చేయండి, ఎంతవరకు ఇంక టైం వేస్ట్ చేస్తాం అన్నాడు. ఓకే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ధ్యానం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే పూర్తిగా ఏకాకి అన్నారు. ఏకాకి అంటే ఒంటరిగా, రెండో వ్యక్తికి తెలియకూడదు. లేదండి మా పిల్లలే కదా, పర్వాలేదు. పిల్లలైన ధ్యానంలో పిల్లలు మరి లేరు. మరి మా భర్త, మా భార్య, నో, జస్ట్ సే నో. అయితే ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉండాలి, చెయ్యాలి శాంతము. ఎప్పుడు చేయాలి? నిన్న మనం చూసాం. ఏ సమయములో అయితే మనస్సు శాంతంగా, సహజంగా శాంతంగా, స్థిరంగా, నిలకడగా ఉంటుందో, అందుకే ఆ సమయం పలాయన సమయం అని చెప్పలేము కాబట్టి, వ్యక్తికి బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి, సాధారణంగా అంటే ఎక్కువ మంది దృష్టిలో పెట్టుకొని ప్రాతకాలం అనేది అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. ఎందుకంటే ఆ ప్రాతకాలం అనేది మనస్సు గతంలో జరిగిన వాటి బెంగ కానీ, భవిష్యత్తు గురించి ఊహించుకొని భయపడే ఆ పరిస్థితులు కానీ ఇంకా ఎఫెక్ట్ అవ్వు. అవి పడుకొని ఉంటాయి. కాసేపు మనస్సుకి స్వేచ్ఛ ఉంటుంది. ఆ సమయంలో మీరు బాగా నిద్రపోవాలి. ఎందుకు? మీరు బాగా నిద్రపోవాలంటే ఆ రోజంతా మీరు పూర్తి స్థాయిలో పని చెప్పాలి, శరీరానికి, మనసుకు, అన్నిటికీ. ఈ శరీరం మనసు బాగా అలసిపోతే రాత్రి అంటే ఎర్లీ టు బెడ్ అంటారు కదా, తొందరగా పడుకుంటే యూ జస్ట్ బెడ్ మీద శవంలో పడిపోవాలి. యూ జస్ట్ డైయింగ్ ఆన్ ది బెడ్ అంటారంట ఇంగ్లీష్లో. అందుకే ఈ నిద్రలో ఏం ప్రాబ్లమ్స్ రావు. ధ్యానం చేసే వాళ్ళకి నిద్ర ప్రాబ్లం రాదు. ఇదొకటి మీకు అన్నిటికంటే ముఖ్యమైన ముందు వచ్చిన లాభం. అయితే ఈ విధంగా నిద్రపోవడం వలన మనసు ఫుల్గా పూర్తిగా రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. అంటే కొత్త ఎనర్జీతో పులకింతులుగా అలా రిఫ్రెష్ అయి వస్తుంది అనమాట.
దానికి వచ్చిన వెంటనే పట్టుకోవాలి మనం. నువ్వు ఇక్కడ ఎందుకు? మనస్సు అనేది ఒక ఉధృతంగా ప్రవహిస్తున్న నది లాంటిది అనమాట మనస్సు. ఓకే, ఓకే. ఆ నదికి ఆనకట్ట కట్టారనుకోండి, ఏమవుతుంది? నీరు ఆ చుట్టుపక్కల విలేజ్లు పంట పొలాలే కాక మొత్తం ముంచేస్తుంది. మరి మనం ఏం చేయాలి? ఆనకట్టేసే ముందు కాలువలన్నీ సెట్ చేసుకోవాలి. ఆ నీరుని మనము చాలా జాగ్రత్తగా శుభ్రంగా వాడుకోవాలి. మనస్సు కూడా మిగతా విషయాలన్నిటి వైపు వెళ్ళిపోతున్న పరుగులు తీస్తున్న మనసుని ఆనకట్ట అయితే వేశారు, మీరు ఎటువైపు మళ్ళిస్తున్నారు? మళ్ళించాలి. అదే ఈ నిధిధ్యాసన ప్రక్రియ. ఏంట నిధిధ్యాసన ప్రక్రియ? ఏ తత్వమైతే మీరు శ్రవణం చేశారో, ఇదంతా పంచభూతాత్మైనటువంటి నామరూప జగత్, ఇన్క్లూడింగ్ శరీరం కూడా నామరూప జగత్ కిందే వస్తుంది. ఇంద్రియములు కూడా జగత్ కిందే వస్తుంది, జడ పదార్థమే. బుద్ధి మనసు కూడా జడమే, అది కూడా ప్రకృతిదే. అవి దాటించి ఉన్నటువంటి చైతన్య స్ఫురణం శాశ్వతం, సర్వవ్యాపి. నజాయితీ అంటే పుట్టుకలేదు, నమ్రీయత అంటే మరణం లేనిది, చిదానంద రూప శివ నేను. ఆ శ్రవణ జ్ఞానాన్ని మీరు నిధిధ్యాసనంలో మరొకసారి అలాగ స్మరణగా తెచ్చుకోవాలి. సో ఈ విధంగా యత చిత్తాత్మ, ఇక్కడ యత అంటే ఏంటంటే నియంత్రించుకోవడం, స్వాధీనపరుచుకోవడం. చిత్తాత్మ ఏకాకి యత చిత్తాత్మ. తర్వాత ఏమన్నారు భగవాన్ శ్రీకృష్ణ? నిరాశీహి అంటే, నిరాశీహి అంటే ఆశ అంటే కోరిక, అంటే ఎటువంటి కోరికలు లేకుండా. అంటే మీకు ఒక విషయం రావాలి, స్వామీజీ మీకు పెళ్లి లేదు, పిల్లలు లేరు, మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో లేదన్నా మాకు పర్వాలేదు, మా బాధ్యతలు మునిగిపోయి ఉన్నాము, ఏలాడుతున్నాయి బాధ్యతలు చుట్టూ కొమ్మల్లాగా, మాకు ఎలాగ కోరికలు లేకుండా ఎలా జీవించడం అని పెద్ద ప్రశ్న. అయితే ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ, మనకి బంధించే కోరికలు, బంధించని కోరికలు రెండు రకాలు ఉంటాయంట. బంధించే కోరికలు, బంధించని కోరికలు. మరి బంధించే కోరికలు అంటే ఏంటి అంటే, బిడ్డలు నాకే పుట్టారు, నా వల్లనే పుట్టారు, నేనే పుట్టించాను బిడ్డల్ని అనుకోవడం బంధించే ఒక బాధ్యత. నా బిడ్డలకు నేనే అన్ని చెయ్యాలి, వాళ్ళు నేనే ప్రయోజకులుగా చెయ్యాలి, వాళ్ళకు భద్రత నేనే కల్పించాలి, వాళ్ళకు రక్షణ, భద్రత, వాళ్ళకు సుఖశాంతులు నేనే ఇస్తున్నాను అనే భ్రమ మీకు బంధనంలో తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అది మీరు ఎలా, వారు పిల్లలు ఎలా పైకి వస్తారు? పిల్లలు పైకి రావాలంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి. ఏమైంది కోరిక అది? నా బిడ్డలకి ఈశ్వరుడు బాగా సుఖ సంతోషాలు ఇచ్చుగాక, ఈశ్వరుడు ఎల్లవేళ్ళ రక్షించుగాక. చూసారా? ఇప్పుడు కూడా బిడ్డలు సుఖంగా ఉండాలి, వాళ్ళకి రక్షణ ఉండాలి. మీరు ఇండివిజువల్గా, మీరు వ్యక్తిగతం కోరుకున్నా అదే కోరుకుంటున్నారు. అందువలన మీ బాధ్యతని వయ ఈశ్వర పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు అలా పెట్టుకుంటారో, మీరు ఈశ్వరుడికి మీరు ఆ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. పాపం ఆయన కూడా పని పాట లేకుంటే ఎంత ఖాళీగా ఉంటారు? కింద ఒక చెయ్యి, పైన ఒక చెయ్యి పెట్టుకుని అలాగా నిల్చుంటాడు పాపం ఆయన. మనమేమో ఆయనకి పని ఇవ్వట్లేదు, నేనే చేసేస్తున్నాని. మనం ఎలా ఉంటాము? ఒకసారి నేను ప్యారడైజ్ పక్క నుండి ఆటోలో వెళ్తున్నా, ఆ ఫ్లైఓవర్ కింద ఒక బల్లి గట్టిగా పట్టుకుని ఉన్నదనమాట. అయితే నేను అనుకున్నాను, ఏంటి ఇంత గట్టిగా పట్టుకుంటుందంటే, బల్లిగారు ఎందుకు అంత గట్టిగా పట్టుకుని అడిగా. ఆవిడంటది, మీకేం తెలుసు, మీరు ఆటోలో కార్లు తిరుగుతుంటారు, నేను గనక ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పట్టుకోకపోతే కూలిపోతుంది, ఇంత ట్రాఫిక్ ఎలా కంట్రోల్ అవుతుంది, కాబట్టి నేను బ్రిడ్జిని మొత్తం మోస్తూ పట్టుకొని ఉన్నాను అన్నదన్నమాట బల్లి. నేను అన్నాను, అది నీ మూర్ఖత్వము, విడిచిపెట్టే అన్నాను. వద్దొద్దు, మొత్తం అల్లకొల్లం అయిపోద్ది హైదరాబాద్ అన్నది.
పర్వాలేదు విడిచిపెట్టాను. బల్లి ఒక్కసారిగా విడిచిపెట్టేసరికి ఏమీ కాలే. ఆ భ్రమ పోయింది బల్లిది. ఓహో, ఎన్నాళ్ళు నేను భ్రమపడ్డాను అనుకున్నది బల్లి. బల్లి జ్ఞానోదయం అయ్యింది. మనం కూడా నేను లేకపోతే మొత్తం అసలు ఇల్లంతా ఎలా నడుస్తుంది, ఏమి నడదు అనుకున్నారు. ఒకసారి ఒక వ్యక్తి మేకలు కాస్తూ వెళ్ళాడంట ఒక అడవిలోకి. అక్కడ ఒక సన్యాసి ఉన్నారు కుటీరంలో. బాగా చీకటి అయ్యింది. నాయన కాసేపు ఇక్కడ ఉండంటే ఆయన అంటాడు, నేను ఇంటికి వెళ్ళకపోతే నా భార్య, నా బిడ్డలు, నా అమ్మ నాన్నలు అందరూ అసలు ఒక్క క్షణం నన్ను చూడకపోతే ఉండలేరు అన్నాడంట. ఓ అవునా, సరే నాయన, రేపు ఉదయాన్నే నీకు ప్రాతకాలంలో పంపిస్తాను, రాత్రి ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. వెళ్ళిన తర్వాత ఉదయాన్నే ఆ సన్యాసి ఒక మాట చెప్పాడు. చూడు, మీ బిడ్డలు, మీ భార్య, మీ అమ్మ నాన్న నువ్వు లేకపోతే ఉండరు అన్నావు కదా, చిన్న పరీక్ష పెడతాను, నువ్వే చెక్ చేసుకో అన్నాడు. ఓకే గురువు గారు చెప్పండి అన్నాడు. చూడు నాయన, నువ్వు ఇంటికి వెళ్ళి నేను కొంచెం తీర్థం ఇస్తానన్నమాట. అది తిన్న తర్వాత నువ్వు పడుకొని లేవద్దు, అంటే మరణించినట్టు పూర్తిగా అన్ని కట్టుదిట్టంగా ఆపేసే అన్నాడు. నేను అది ఇస్తాను, మంత్రం జలం కూడా ఇస్తానన్నా. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చారని అందరూ కూడాను ఆయనకి నీళ్ళు ఇచ్చి అన్ని చేశారు. ఒక తీర్థవేళగా తాగుతూ అక్కడ పడిగిపోయాడు మరణించినట్టు. అందరూ ఏడుస్తున్నారు. ఒక గంట అరగంట అయినప్పుడు ఆ సాధు సన్యాసి ఏమీ తెలియనట్టు అక్కడికి వచ్చాడు. ఏమైంది ఎందుకు బాధపడుతున్నారు, అంత బాగానే ఉంది, రాత్రి ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు వచ్చారు, చనిపోయారు. అయితే చనిపోలేదమ్మా, ఈయనకి ఒక చిన్న అవకాశం ఉన్నది, మన బ్రతికే అవకాశం ఉన్నది అన్నారు. ఏమిటి చెప్పండి, ఏదైనా మేము చేస్తాం, దేనికైనా సిద్ధం అన్నారు. ఏమి లేదు, ఈయన కోసం ఒక శక్తి ఏదో ఆవరించినట్టు ఉంటున్నది. ఈయన ప్లేస్లో ఎవరైనా సరే ఇంకొక వ్యక్తి మరణించడానికి సిద్ధంగా ఉంటే ఈయన బ్రతుకుతాడన్న. అయితే అందరూ కళ్ళు ఎటువైపు ఉంటాయి, తల్లిదండ్రులు ముసలైపోయారు కదా, ఇంకెన్నాళ్ళు ఉంటారు భూమి మీద, ఎవరో ఒకరు పోయండి అంటాను. అయితే వెళ్ళి ఫస్ట్ ఆ తల్లికి అడిగారు, ఏమ్మా మీ అబ్బాయి బ్రతుకుతాడు, మీరు చనిపోతారా? ఆయన బ్రతుకుతాడో లేదు ఏంటి ఉంటుంది నాయన, నేను ఎలా ఇప్పుడు చనిపోవడం ఎలా కుదురుతుంది అన్నట్టు మాట్లాడుతుందట అమ్మగారు. తండ్రి గారిని ముసలాయన్ని అడిగినా ఆయన అదే అంటున్నాడు. భార్యని అడిగితే పోయినాడు, ఎలాగో పోయాడు, ఇప్పుడు ఏదో మా బాధ మీద ఏదో పడాలి తప్ప ఆయన కోసం మేము ఎలా చనిపోగలం అంటున్నాం. ఏ ఒక్కరు కూడా ఆయన కోసం సిద్ధపడట్లేదు. కానీ ఆయన ఇవన్నీ వింటున్నాడు ఆ యజమాని. అప్పుడు అనుకున్నాడు, ఎంత భ్రమ అజ్ఞానంలో ఉంటారు కదా ప్రతి ఒక్కరు. అందరూ ఉన్నప్పుడే, అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచి సంపాదిస్తున్నప్పుడు అందరూ వచ్చి మీ కుశల ప్రశ్నలు అడుగుతుంటారు. మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు, మీ నుంచి ఎటువంటి సంపాదన రానప్పుడు అది సర్వసాధారణంగా మిమ్మల్ని దూరం పెట్టడం అనేది ఈ మానవ యొక్క స్వభావం, ప్రకృతి. అందుకే ప్రకృతిని అర్థం చేసుకొని ఎవరైతే శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం దర్శిస్తారో అందరిలో ఎప్పుడు సమానమైన ప్రేమ ఉండడానికి కారణమవుతుంది. ఆ ఆత్మను దర్శించకుండా మనం ప్రకృతితో కూడి ఉన్నటువంటి ఈ పైపైన శరీరాలని, సంపదలని మనం పైపైన చూసుకోవడం వలన అవి క్షణికము, తాత్కాలికము. అందుకే ప్రేమ అనేది రోజు రోజుకు మారిపోతుంది సమాజంలో. ఎవరి మధ్య కూడా నా ప్రేమ అనేది ఉండట్లేదు, నిజమైన ప్రేమ అంత యాక్టింగే. సినిమా వాస్తవానికి సినిమా 2.5 గంటలు అంటాం, మన జీవితాంతరం సినిమాలుగానే నటించేస్తున్నారు ఇక్కడ సమాజంలో అందరూ. అందువలన ఈ విధమైనటువంటి సత్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మీరు బాధ్యతలు భారం బల్లి వలె, ఆ మేకలు కాసే కాపరి వలె భ్రమపోతుంది అనమాట ఫస్ట్. అప్పుడు మీరు బిడ్డలకి ఏది కోరుకున్నా ఈశ్వరుడు అందించునుగాక అని మీరు మారుతారండి. ఒక్కసారి మీ అందరికీ తెలుసు, మహాభారతంలో ద్రోణాచార్యుడు అశ్వత్థామకి ఇదే ప్రాబ్లం.
ద్రోణాచార్య ఏమనుకునేవారంటే, నేనే నా కొడుకుకి, నా కుమారునికి సర్వ విద్యలు, జ్ఞానము, సంపదలు, రాజ్యము నేనిస్తాను, నేను ద్రోణాచార్యుని ఇస్తాను, ఈశ్వరుడితో సంబంధం ఏంటి అన్నట్టు ఉండేవాడు ఆయన. లాస్ట్కి సర్వనాశనం అయ్యారు. అధర్మ పరుల పక్షాన యుద్ధం చేయాల్సి వచ్చింది తండ్రి కొడుకులు. అది అహంకార అజ్ఞానం అన్నమాట. అయితే ఈ విధంగా మీరు ఆ పరమాత్మకు మీరు ఈ మొత్తం బాధ్యత పెట్టిస్తే మీరు ఫ్రీ అయిపోతారు. ఆయన సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి. యోగక్షేమం వహామ్యహం, మీ యోగక్షేమం నేను చూసుకుంటున్నంటున్నారు పరమాత్మ. అయితే నిరాశీ అపరిగ్రహ, చూసారా లాస్ట్ లో ఉంది 10వ శ్లోకం లాస్ట్, అపరిగ్రహ. అపరిగ్రహ అంటే ఏంటంటే, రోటీ కపడా మఖాన్ అంటారు హిందీలో. అంటే ఏంటి? రోటీ అంటే ఆహారము, కపడా అంటే వస్త్రములు, మఖాన్ అంటే నివాసం. ఈ 3 సర్వసాధారణంగా ప్రాథమిక అవసరాలు ప్రతి వ్యక్తికి. అంటే మనకు సాధారణంగా కావలసిన అవసరాల కంటే కొంతమంది అలాగ కూడబెడతారు సంపదలు. ఎప్పుడు వరకు? వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకి, అంటే 10 తరాల వారు ఏమి పని పాట లేకుండా అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ప్రేలాపనలు వాగుతూ నేను రాజకుమారుని, నేను మంచి అధికారిని, దేశాన్ని పాలించాననే భ్రమలో తిరిగే విధంగా చేస్తుంది వాళ్ళకి. ఎందుకు? అంత సంపదలు సంపాదించి పెట్టేశారు మొత్తం దేశాన్ని దోసుకొని. అలాగే ఎవరమైనా సరే, ఈవెన్ సన్యాసులైనా అన్ని కూడబెట్టుకోవడం అనేది తప్పు. అంటే అనవసరమైన వస్తువును కూడబెట్టుకోకుండా మీకు అత్యవసరం వాటినే మీరు వినియోగించుకోవాలి. దానిని అపరిగ్రహ అంటారు. సో ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు మన దగ్గర ఏమున్నా, మీ దగ్గర ఏమైనా ఉంటుంది, నో ప్రాబ్లం, తాత్కాలికంగా అట్లీస్ట్ మన మనస్సంకల్పం ద్వారా అయినా పూర్తిగా త్యజించేయాలి. తాత్కాలికంగా అయినా అవి ఏవి నావి కావు అనుకోవాలి. అంటే అనుబంధాలు, పిల్లలు అందరూ కూడాను వీరితో ఎటువంటి సంబంధం మీకు లేదని ధ్యానంలో కూర్చునేటప్పుడు పూర్తి స్థాయిలో త్యజించాలి సర్వం. అందుకే మనకేమంటారంటే, ఈ బిడ్డలు నా ద్వారా వచ్చారు అనేది అంటే ఏంటి? నేనే పుట్టించాను బిడ్డలకి అనే భ్రమ నుండి నా ద్వారా వచ్చారు ప్రపంచములోకి అని చెప్పాలి. ఎందుకు అంటే పిల్లల్ని మనం బాగు చేసే శక్తి మనలో లేదు నిజంగా. ఎందుకంటే మనము కూడా ఒక రకమైనటువంటి సహాయం అందించగలుగుతాం పిల్లలకంతే. దాంతోపాటు ఎన్నో కారణాలు ఉండాలి పిల్లలు పైకి రావాలంటే. వాళ్ళ ప్రారంధం కూడా దాంట్లో ఉంటుంది. మళ్ళీ మీ ప్రారంధం ఎలా మీకు ఉన్నదో వాళ్ళ ప్రారంధంతో కూడా వాళ్ళు వచ్చారు శరీరంతో. సో మీరు ఒక్కరే పిల్లలకి పైకి తీసుకొస్తామంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మీ ప్రయత్నము అందులో అవసరమే. వాళ్ళ ప్రారంధం ఉన్నది, ఈశ్వరుని కరుణ కృప అవసరం, సర్వం కూడా సహకరించాలి. ఇది తెలుసుకుంటే మీకు ఆ భ్రమ అనేది పోతుంది. ఓహో, పిల్లలు నా నుంచి వచ్చారు, మా నుండి వచ్చారు అనే దానికంటే మా ద్వారా ఈశ్వరుడు తెప్పించాడు, బిడ్డల్ని పుట్టించారు కాబట్టి ఈ వీళ్ళందరూ కూడాను ఈశ్వరుని బిడ్డలే అనే భావన మీలో కలగాలి. అప్పుడేమవుతుంది? ఇక మీకు ఎటువంటి ఆటంకం ఉండదు ధ్యానంలో. అప్పుడు ఏమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ? శుచౌ దేశే ప్రతిష్టాప్య, శుచౌ దేశే ప్రతిష్టాప్య, శుచౌ దేశే ప్రతిష్టాప్య, స్థిరమాసనమాత్మనః, 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 నాత్యుశ్రితం నాతి నీచం, నాత్యుచ్ఛ్రితం నాతి నీచం, నాత్యుచ్ఛ్రితం నాతి నీచం, చైలాజిన కుశోత్తరం, శైలాజినకుశోత్తరం,
చైలాజినకుశోత్తరం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుశ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారంటే ఆసనంలో కూర్చునేటప్పుడు మనం తీసుకునే విధానాలు జాగ్రత్తల గురించి చెప్తున్నారు అన్నమాట. అంటే ఏమిటి, జనరల్గా మనము ధ్యానం చెయ్యాలనే అడావుడితో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోచేస్తాం అనుకుంటాం. కానీ అక్కడ ఆ ప్రదేశం శుభ్రంగా శౌచంగా ఉన్నదా లేదా చూసుకోవాలి ముందు. లేకపోతే దోమలు ఈగలు అవన్నీ మనల్ని చాలా డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉంది. అలాంటి మంచి ఒక శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి మీకు బాగా తెలిసిన ప్రదేశం అయి ఉండాలి. లేకపోతే కొత్త కొత్త ప్రదేశంలో అదొక భయం లోపల. సో ఈ విధంగా శుచౌ దేశే మంచి శుభ్రమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వెంటనే మీకు ధ్యానం చెయ్యాలనే ఒక ఉవ్విల్లూరడం అంటారు. అంటే ఆ కోరిక ఆ సంకల్పం కలుగుతుండాలి. అబ్బా ఎంత బాగుందో, కాసేపు ఇక్కడ ధ్యానం చేస్తే బాగుండునేమో అనే ఒక ఇది కలగాలి మీలోన. అలాంటి దేశం దాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ధ్యానంలో కూర్చుని తర్వాత మీకు తెలుస్తుంది అసలైన ప్రాబ్లం ఏంటని. అందుకే దోమలు ఈగలు ఇలాగ ఒక దుర్గంధం కానీ ఏమి ఉండకుండా ముందు మనం చెక్ చేసుకోవాలి మన ప్రదేశాన్ని. అంటే మీరు చింతన చేయాలంటే ఆటోమేటిక్గా సహజంగానే ధ్యానంలోకి వెళ్ళిపోయి నెట్టే విధంగా ఉంటుంది ఆ ప్రదేశం మనకి. ఒక్కొక్కసారి మనం అనుకుంటే ఎందుకో తెలియదు, కొన్నిసార్లు మనం కొన్ని ప్రదేశాలకు వెళితే అబ్బా కాసేపు ఇక్కడ ధ్యానంలో కూర్చుంటాం, అర్జెంట్ రావాలి అంటే ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటాం. ఎందుకు, ఆ ప్రదేశం మనకి అంత అనువుగా అనుకూలంగా పిలుస్తున్నట్టు ఉంటుంది అనమాట. రండి ప్లీజ్ సిట్ హియర్ డూ సమ్ టైమ్ మెడిటేషన్ అన్నట్టు ఉంటుంది అనమాట కాల్. అలాంటి ప్రదేశాన్ని మనము ఎంచుకోవాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య. అయితే అలాంటి ప్రదేశాన్ని ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో తర్వాత ఏమంటున్నారు, ఆసనం. ఇప్పుడు 3వ దానికి వచ్చాం మనం. ఇంతకుముందు ఏం చెప్పాను నేను, దేశము కాలం చెప్పాను. మరి ఆసనం ఏంటి అంటే ఆసనం ఎలా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అందరికంటే అన్నిటికంటే. ఎందుకు, భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే చైలాజిన కుశోత్తరం అన్నారు. చైలాజిన కుశోత్తరం అంటే ఏంటి అంటే చైలము అంటే క్లాత్ గుడ్డ కపడ. అజినం అంటే జింక చర్మము అజినం. కుశోత్తరం అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కుశగ్రాస్ అని. కుశ అంటే చైలం అజినం కుశ. ఉత్తరం అన్నారు అంటే ఏంటి, ఆ క్రమ పద్ధతి కూడా మనం చూడాలి. ఇప్పుడు ఎలాగా, ఫస్ట్ ఏది వేసుకోవాలి, ఫస్ట్ గుడ్డ పెట్టామనుకోండి, తర్వాత చర్మం పెట్టామనుకోండి ఒకసారి జస్ట్, తర్వాత కుశగ్రాస్ పెట్టామనుకోండి, కూర్చుంటే మనకి కట్ చేసేస్తుంది మొత్తం ఈ చర్మానికి. సో చాలా డేంజరస్ అది. సో అది మీద ఉండకూడదు. ఓకే సరే, కింద కుశ పెట్టి దాని మీద కపడా వేసి దాని మీద చర్మం వేసామనుకోండి, ఏమవుతుంది, ఆ చర్మం వెంట్రుకలు మన చర్మానికి తగిలి ఆ ఎలర్జీ లాగా ఒక ఇబ్బంది కలుగుతుంది. అంటే దాని అర్థం ఏమిటి, మొట్టమొదట దర్భాసనం వేసుకోవాలి, దానిపైన
చర్మము, జింక చర్మం పెట్టుకోవాలి. దానిపైన శుభ్రమైనటువంటి కపడ క్లాత్ పరచాలి. దానిపైన కూర్చోవాలి. అయితే దీనికి ప్రాచీన కాలంలో చాలా ప్రాముఖ్యత ఉండేది. ఎందుకంటే విద్యార్థులకి ఉపనయనం చేసినప్పుడు కూడా వాళ్ళకి ఈ జింక చర్మంతోనే వస్త్రధారణ చేసేవాళ్ళు. మీకు చెప్పాను కదా, అప్పుడు జింక చర్మం అనేది విచ్చలవిడిగా చర్మాలు దొరికి అడవులు మొత్తము. ఇప్పుడు అంతా అడవులు కట్ చేసాం కదా, ఎక్కడున్నాయి అడవులు? మనకి పుస్తకాల్లోనూ ఎక్కడ గ్రంథాల్లోనూ ఉన్నాయి అడవులు. వాస్తవానికి బయట అడవులు లేనే లేవు. కాబట్టి అప్పుడు ఈ చర్మములు అనేవి విస్తారంగా సాధన తపస్సులకు దొరికేవన్నమాట. ఇప్పుడు వాటి స్థానంలో మంచి ఆసనాలు వచ్చే మార్కెట్లో మరేం కంగారు పడక్కర్లేదు. అందువలన ఈ అంటే ఈ యొక్క జింక చర్మము కట్టుకొని దానికి మంత్రాలు కూడా చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఇయం దురుక్తాత్ పరిబద్ధమానా చర్మం పరూథం పునతీన అగాత్ ప్రాణాపానాభ్యం ఐలం ఆభరంతి బలం ఆభరంతి అంటారన్నమాట. అంటే ఏంటి? ఎటువంటి ప్రతికూల సమయాల్లోనైనా సరే నాకు బలాన్నిచ్చి, నాకు స్ఫూర్తినిచ్చి నన్ను రక్షించుగాక అని కొన్ని క్రతువులు ఉండేవంట ఆ రోజుల్లో. సంధ్యావందనం చేసే ముందు ఉపనయనం చేసేవారికి ఇలాంటి పెట్టేవాళ్ళు అనమాట. అంటే జింక చర్మం. అందుకే భగవాన్ శివకి ప్రతిసారి ఎక్కడైనా మనము ఇది పులి చర్మము, జింక చర్మం ఉన్నట్టుగా మనము దర్శిస్తుంటాం ఆ ఫోటో. ఎందుకంటే జింక చర్మకి, పులి చర్మానికి కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పారు. కానీ అవి ప్రాథమికమే, అవి పూర్తి స్థాయిలో ఏమి మీకు ఉపయోగపడవు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే చేసుకున్నారో మీ ఆసనం అనేది సిద్ధమయ్యింది. అయితే ఇంకొక జాగ్రత్త చెప్తున్నారు. నా అతి ఉచితం అంటే ఎక్కువ ఎత్తులో కూర్చున్నారు అనుకోండి, ధ్యానం చేసేటప్పుడు పొరపాటున మీరు ఊగితే కింద పడతారు. కాబట్టి ఎక్కువ ఎత్తులో మీరు ఆసనం వేసుకోకూడదు. అలాగని ఒక నూతిలాగా, బావిలాగా గొయ్యి తీసుకొని నేను లోపల ధ్యానం చేస్తాను స్వామీజీ అంటే అక్కడ అనేక కీటకములు, పురుగులు, చీములు, దోమలు అనేవి పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి నీచం అంటే అతి లోతైన ప్రదేశంలో కూడా మీరు ధ్యానం చెయ్యకూడదు. ఎంత వివరాలు చెప్పారంటే మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఒక్కటి చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఆ విధంగా ఆత్మనః అంటే ఏంటి? ఆత్మనః అంటే ఆత్మస్వరూప చిదానంద రూప ఆత్మకు ఇవన్నీ అవసరమా? నేను చెప్తున్నవన్నీ ఆత్మకి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అది సర్వవ్యాపి. అంటే ఇక్కడ ఆత్మనంటే ఎవరిది? ఎవరి ఆసనం వారిదే అని అర్థం. అందుకే చెప్పులు, ఆసనము వేరే వారు వాడకూడదు. మీరందరూ గమనించాలి. ఈరోజు ఇంకొకరు ఆసనం వేరొకరు వాడకూడదు. ఎవరి ఆసనం వారిదే సొంతం, ప్రత్యేకంగా మీరు పెట్టుకోవాలి ధ్యానం కోసం. నేను మా ఫ్రెండ్ మేమందరము ఆధ్యాత్మిక సాధనే. మీరు ఆధ్యాత్మికమైన ఏ సాధన అయినా ఒకరి ఆసనం ఇంకొకరు వాడకూడదు. దీన్ని శాస్త్ర నియమము లేదా శాస్త్ర విధి అంటారు. ఆసనాన్ని ఏం చేయాలి? స్థిరం ప్రతిష్టాప్య అంటే స్థిరంగా ఆసనాన్ని మీరు అక్కడ పెట్టుకోవాలి. అందువలన మీరు ఏదైనా రాయిలాగా చాలా హార్డ్గా గరుకుగా ఉందనుకోండి, మీకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని ఈ సోఫా సెట్లు కుషన్లాగా, స్పాంజ్ లాగా పైకి కిందకు ఊగారనుకోండి, ఇది మీకేమి అనుకూలం కాదు ధ్యానానికి. అందువలన ఇప్పటిదాకా మనం ఏమేమి చూసాం చెప్పండి? శౌచ్యమైన, శుభ్రమైన ప్రదేశము, మనకు అనుకూలమైనటువంటి సమయము, మనకి ధ్యానంకి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఆసనాన్ని చూసాం మనం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలని ప్రశ్న. అయితే అప్పుడేమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ? తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః యత చిత్తేంద్రియ
చిత్తేంద్రియక్రియః యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్. ఉపవిశ్యాసనే యుంజ్యాత్ ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. యోగమాత్మ విశుద్ధయే యోగమాత్మ విశుద్ధయే తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఇప్పుడు ఆసనం సిద్ధమైంది. ఆసనంలో కూర్చున్నారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు మీరందరూ ఆసనంలో కూర్చున్నారు. చూసారా, ఎక్కడి నుండో మనం ఆసనం మీద వరకు వచ్చాము ఇప్పుడు వరకు. అయితే ఇప్పుడేం చెప్తున్నారంటే తత్ర. తత్ర అంటే ఎక్కడ? తత్ర ఆసనే ఉపవిశ్య అంటే మీరు ఏదైతే ఇంతవరకు ఆసనాన్ని ఏర్పరచు చేసుకున్నారో, మంచి ఆసనాన్ని ఏర్పరచుకున్నారో దాని మీదే కూర్చోవాలి. స్వామీజీ ఆసనం బ్రహ్మాండం ఏర్పాటు చేశాను కాబట్టి 2 అగరబత్తులు వెలిగించి ఒక దీపం ముట్టిస్తాను. దేనికి? ఆసనానికి. అలాంటివి చేయకూడదు మనం. ఆ ఆసనం మీదే మీరు కూర్చోవాలి. శుభ్రంగా చేసిన ఆసనం మీదే కూర్చోవాలి. అయితే యత చిత్తేంద్రియ క్రియ అంటే అన్ని వ్యవహారాలు, మానసికంగా శారీరకంగా అన్ని వ్యవహారాల నుండి మీరు పూర్తిగా వెనక మరలించి వాటిని ఒక తాత్కాలికంగా బంద్ చేసేయాలి అంతే. అంటే భూమి ఆకాశము దద్దరిల్లుతున్నా మీరు చలించకూడదు. అంటే యత అంటే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. దేంట్ని? ఇంద్రియ అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. మీ అందరికీ చెప్పాను జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి, కర్మేంద్రియాలు అంటే ఏమిటి చాలాసార్లు చెప్పాను. స్వామీజీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తప్ప మిగతావంతా నాకు అర్థమైంది, ఆ 2 మాత్రం అర్థం కాలేదన్నారనుకోండి చాలా కష్టం నాకు. ఎందుకంటే ఈ చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం వీటిని జ్ఞానేంద్రియములు అంటారు. మరి మాట్లాడే నోరు, చేతులు, కాళ్ళు, మల విసర్జనము, మూత్ర విసర్జన చేసే వాటన్నిటిని కలిపి కర్మేంద్రియములు అంటారు. ఇవి మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మర్చిపోకూడదు. సో వాటి ద్వారా జరిగే చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి క్రియ అంటారు. అంటే ఆ ఇంద్రియం అదుపులో పెట్టుకోవాలి, వాటి ద్వారా జరిగే చేష్టలను కూడాను అదుపులో పెట్టుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఈ యొక్క ఇంద్రియాలను అదుపులో పెట్టుకుపోతే నాశనం అయిపోతారని చెప్పాను. ఒక్కొక్క జంతువు ఎలా పోయిందని చెప్పానా? శబ్దాది పంచబిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ పతంగమేన భృంగానర పంచబిరంచిత కిమనన్. వివేక చూడమనిలో శంకరులు చెప్పారు ఈ విషయం. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయి సర్వనాశనం అయిపోయింది. మనము ఇన్ని 5 ఇంద్రియములు కూడా బానిసలైపోతే మన బ్రతుకు అనేది మనమే ఊహించుకోమని మనకు వదిలేశాడు ఆయన కూడా ఊహించలేదు తప్పదు. కాబట్టి ఇంద్రియములు అనేవి పూర్తి అదుపులో పెట్టుకోవాలి కూర్చునేటప్పుడు ధ్యానములో. అయితే మనస్సును బహిర్ముఖము నుండి లాగితే చాలదు. చెప్పాను మీకు, నది ఆనకట్టేసినంత మాత్రం పని అయిపోలేదు. దాన్ని అద్భుతమైన పంట పొలాలకి కాలువల ద్వారా మళ్లించాలి.
అదేవిధంగా మన యొక్క మనస్సును కూడా ఆ చిదానంద రూప శివోహం శివోహం వైపు మళ్ళించాలి. అప్పుడు ధ్యానం వైపు మళ్ళించారు. అయితే ఏం చేయాలి తర్వాత? ఏకాగ్రం తత్ర ఏకాగ్రం, ఏకాగ్రత చూపెట్టాలి. ఎలా అంటే మనస్సు అనేది అనేక ఆలోచనల వైపు వెళ్ళిపోతుంటుంది. మనశ్శక్తి ఎలాగా? సూర్యుని వలె. సూర్యకిరణాలు చూడండి, యావత్తు భూమి మీద పడుతుంటాయి, పెద్ద ప్రభావం ఉండదు. కానీ భూతద్దం తీసుకొని ఒక్క దగ్గర అన్ని సూర్యకిరణాలు కేంద్రీకృతం అయ్యేటట్లు చేయండి, అక్కడ పేపర్ కాలిపోతుంది. అంటే మనస్సును కూడా ఏకాగ్రంగా ఒకే పాయింట్ దగ్గర మీరు నిలపగలిగితే సృష్టిలో మీకు సాధ్యం కాదంటూ ఏమీ లేదు లేదని శాస్త్రాలు చెప్పాయి. వివేకానంద స్వామి పదే పదే చెప్పారు ఈ విషయం. అందువలన ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఈ రెండు కర్రల మధ్య అరణి మతనం అంటారు, అగ్ని పుట్టించేవాళ్ళు. వాళ్ళు కూడా ఇలాంటి అద్దం వాడి అగ్నిని పుట్టించేవాళ్ళు. యజ్ఞం చేసేటప్పుడు ఈ సూర్యకాంతి నుంచి అగ్ని పుట్టించేవాళ్ళు, వాళ్ళు కూడా ఋషులు, యోగులు. మన ఏకాగ్రం కృత్వా, మనసుని ఏకాగ్రం చేసుకొని ఆసనంలో కూర్చొని మనసుని పూర్తిగా ఒకే ఆలోచన ఏంటి? చిదానంద రూప శివోహం శివోహం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం. నా మృత్యో న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధో న మిత్రం గురు నైవ శిష్యః చిదానంద రూప శివోహం శివోహం. ఈ విధంగా ఆ స్థానములో పూర్తిగా యోగం యుంజ్యాత్, ధ్యానం చెయ్యాలి. అంటే మీకు అందరికీ డౌటు, యోగము అంటే ఇక్కడ ధ్యానము అని అర్థం. యోగం యుంజాత్ అంటే ధ్యానం చెయ్యాలి. ఒక అమ్మగారు అడుగుతారు, ధ్యానం ఎందుకు చెయ్యాలి, దాని యొక్క లాభం ఏంటి అంటే, ఒకరు అంటారు, ధ్యానం చేసిన వాళ్ళకి సిద్ధులు వచ్చినాయి, మహిమలు వచ్చినాయి, మిరాకిల్స్ మిరాకిల్స్, అంత నా కోరికలు తీరిపోయినాయి, నాకు ఆరోగ్యం బాగుంది, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా ఇంట్లో ఎలకల బాధ పడకపోతే ధ్యానం చేస్తే ఎలకలు పోయినాయి అన్నారు ఒకరు వచ్చి. ఇవన్నీ కూడా కల్పనలే తప్ప నిజం కాదు. ఇంతకీ ధ్యానం దేనికోసం? భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చెప్పారు చూడండి. యోగం ఆత్మ విశుద్ధయే. విశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కొరకు. చూసారా? అంటే ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అంతఃకరణం. అంటే మీరు ధ్యానం దేనికోసం చేయాలి? మీ అంతఃకరణం మనస్సు శుద్ధం కావడానికి చెయ్యాలి. యోగం ఆత్మ విశుద్ధయే. ఆత్మ అంటే మనస్సు ఎందుకు? చిదానంద రూప ఆత్మ అవ్వచ్చు కదా. చిదానంద రూప ఆత్మ నిత్య శుద్ధం, దాన్ని మీరు శుద్ధం చేయాలని పని లేదు. కాబట్టి ఎలా ఉందంటే, తెల్లని వస్త్రం తీసుకొచ్చి ఒక బొగ్గుతోని శుద్ధం చేయనట్టు ఉంటుంది మనకి. తెల్లని వస్త్రం పైన మీరు బొగ్గుతో శుభ్రం చేయండి, ఎలా ఉంటుంది? ఆ తెల్లని వస్త్రం కాస్త మురికి అయిపోతుంది, మలినం అంటుకుంటుంది. ఆత్మ తెల్లని వస్త్రం వల్ల శుద్ధం నిత్యం. మీరు అనవసరమైనటువంటి బొగ్గు తీసుకెళ్ళి దాని మీద రుద్దుతున్నారు వెళ్ళి. కాబట్టి ఇక్కడ ఆత్మ విశుద్ధయే. అందుకే శంకరాచార్యం అన్నారు, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. చిత్తస్య శుద్ధయే కర్మ అంటే ఈ చిత్తం అంటే మనస్సు శుద్ధం కొరకు అనేక జప తప యజ్ఞ యాగాలు తీర్థయాత్రలు ఉపవాసాలు అనేకమైనటువంటి తపస్సులు కర్మలు
మీ మనస్సు శుద్ధి కోసం, మీ ఆత్మ మోక్షానికి కాదు. మరి ఆత్మజ్ఞానం కోసం ఏం చేయాలి? ఆ ఆత్మ పొందాలంటే విచారణ చెయ్యాలి. నేనేంటి, నేను కానిది ఏమిటి అని విచారణ చెయ్యాలి వివేకముతో. అందువలన కోటి కర్మలు చేసినా మీకు ఆత్మజ్ఞానం కలగదని స్పష్టం చేశారు శాస్త్రాలు. అందువలన ఇక్కడ ఏంటంటారంటే వేదాంతము అంటే భగవద్గీత బ్రహ్మ విద్య శాస్త్ర విచారణ ద్వారే జ్ఞానోత్పత్తి అనేది మనం అక్కడ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వట్లేదు మనం. అందువలన ఇంతకీ ధ్యానం వల్ల లాభం ఏంటి? మల విక్షేపంగా ఉన్నటువంటి మన లోపల ఆ అశుద్ధి నివృత్త్యర్థం ధ్యానాభ్యాస కుర్యాత్ అన్నారు. అంటే మనలో మలం అనేది ఉంది కప్పివేసి, ఎలాగా? కామ క్రోధ రాగ ద్వేషాలుగా కప్పివేయబడి పడుకొని ఉన్నాయి, అలాగ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దాన్ని మలం అంటారు. దాని మూలంగా మనస్సు చిత్త భ్రమించినట్టు విక్షేపంగా అనేక వైపులు పరుగులు తీస్తుంది మనసు. దాన్ని విక్షేపం అంటారు. ఈ రెండు కలిపి మనకు పోగొట్టాలంటే మనం ఏం చేయాలి? ఆ మలినాన్ని పోగొట్టాలి. శ్రవణం చేశాం, జ్ఞానం తెలుసుకుంది. అయితే మీ లోపల ఉన్నటువంటి దేహాభిమానం ఇంక వదలదు మీకు. ఎందుకు? అనేక జన్మల నుండి నేను మనిషిని కదా, నేను శరీరాన్ని కదా, దీన్ని బాగా పెట్టుకోవాలి, దీన్ని తయారు చేసుకోవాలి అనే భ్రమలో ఉంటాం మనం. మనకు జ్ఞానం వచ్చినప్పటికీ ఈ దేహాభిమానం వదలదు మనకి. మీరు చూడండి, కొన్ని పనులు మీరు చేస్తూ చేస్తూ ఒకసారి మానేశారనుకోండి, ఆ పనుల యొక్క అలవాటు మీలో ఉంటుంది. మనము కొన్ని అల్మార్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటాం కొన్ని సంవత్సరాల నుండి. ఒక్కొక్కసారి ఇల్లు మార్చేటప్పుడు ఆ ప్లేసులు మారుస్తుంటాం. కానీ ఒక్కసారి మనం ఏం చేస్తాం? వంటగది బాత్రూమ్ చేశారనుకోండి, అమ్మగారు వంటగది అనుకుని బాత్రూమ్ వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఆవిడకి జ్ఞానం ఉంది, ఆవిడే మార్చారు. కానీ అలవాట్లో పొరపాటు అంటారు మన వాళ్ళు. చాలా మంది విన్నారా? దీన్నే విపరీత భావనలు అంటారు. వాటిని కూడా పూర్తిగా నిర్మూలించాలంటే ఈ నిధిధ్యాసనం అవసరము. ఇంతకుముందు మనం చూసాం, ఉపాసన ధ్యానం అంటే జ్ఞానం పొందే ముందు దానికి యోగ్యత కోసం చేసే ఆ ధ్యానాన్ని ఉపాసన ధ్యానం అంటారు. శ్రవణము మననము తర్వాత మీరు ఆల్రెడీ జ్ఞానం ఉంది మీకు. అంటే టీలో పంచదార అడుగు భాగంలో ఉన్నట్టుగా మీకు జ్ఞానం ఉంది, కానీ అది మీకు ఆ రుచి ఇవ్వట్లేదు, మీ జీవితంలో కనిపించట్లేదు ఆ జ్ఞానం. దానికోసం నిధిధ్యాసనం చెయ్యాలి. నిధి కాదు, నిధి ధ్యాసనం అనాలి. నిధి అనకూడదు ఇక్కడ, నిధిధ్యాసనం అనాలి. ఇది చేయడం వలన మీలో ఆ జ్ఞానం అంతా జీర్ణమైపోయి నరాల కణాల్లోని స్వప్నంలో కూడా మీరు అద్భుతమైనటువంటి చిదానంద రూపలా ఉండాలి, శివలా. అయితే దీన్ని ఇలా చెయ్యాలి, ఓకేనా? ఈ విధంగా చేస్తే ఇంతకీ నేను ధ్యానంలో పర్ఫెక్ట్గా ఉన్నాను. అయితే దేన్ని స్మరించాలి అని ప్రశ్న వస్తుంది ఇక్కడ. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, సమం కాయ శిరో గ్రీవం, సమం కాయ శిరో గ్రీవం, సమం కాయ శిరో గ్రీవం, ధారయన్నచలం స్థిరః, ధారయన్నచలం స్థిరః, ధారయన్నచలం స్థిరః, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, దిశశ్చానవలోకయన్, 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 సమం కాయ శిరో గ్రీవం, ధారయన్నచలం స్థిరః, సమం కాయ శిరో గ్రీవం, ధారయన్నచలం స్థిరః, సమం కాయ శిరో గ్రీవం, ధారయన్నచలం
చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం దిశశ్చానవలోకయన్. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఉత్తమం. అయితే ధ్యానం చేసే విధానంలో కూడా కొన్ని వివరాలు మనము జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు? వాటి గురించి ఇక్కడ చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే కూర్చొని ధ్యానం చేయగలిగితే బాగుంటుందే కానీ కూర్చోలేకపోతే ఏం చేయాలి చెప్పండి మీరు. అయితే మీరు ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో అక్కడ కూర్చోండి, పర్వాలేదు. స్వామీజీ నేను అసలు కూర్చోలేను స్వామీజీ. మరి ఇప్పుడు కుర్చీ మీద కూర్చుంటారా? కుర్చీ మీద కూడా చాలా కష్టం. పోనీ మీరు పడుకుంటారా? ఓకే, పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు, తప్పేం లేదు. మీరేమి సిగ్గుపడవని పనేం లేదు. ఇక్కడ మనమేమి ఒలింపిక్స్లోకి పథకాల కోసం పోటీ పడట్లేదు. ఇది ఎవరి కోసం? మోక్షం కోసం. కాబట్టి మీరు యాక్చువల్లీ కింద కూర్చొని చెయ్యాలనే ఉంటుంది రూలు, కానీ అది తప్పనిసరి కాదు. అందువలన మీకు ఎక్కడ ఈజీ చైర్లోనో కిందో పైనో ఎక్కడ వీలైతే అవసరమైతే అలాగ నడుము వాల్చుకోవడానికి మీరు ధ్యానం చేయొచ్చు. కానీ ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి మీకు షరతులు కండిషన్స్ లేవు. అంతే చూడండి, మనకి బెయిల్ ఇస్తారు కొన్నిసార్లు, కానీ పూర్తి బెయిల్ ఇవ్వరు అనమాట. కండిషన్ బెయిల్ అంటారు అక్కడ. వాళ్ళు 66 కండిషన్లు ఇస్తారు. ఆ కండిషన్తో బెయిల్ తీసుకోవడం కంటే జైల్లో ఉండడమే బెటర్ అన్నాడు ఒక ఖైదీ నా దగ్గరికి వచ్చి. స్వామీజీ ఈ కండిషన్లు తీసుకోవడం కంటే హ్యాపీగా జైల్లో మేము ఉండడమే మంచిది అన్నారు. కాబట్టి ధ్యానంలో చేసేటప్పుడు మీ కండిషన్స్ ఏమి ఉండకూడదు కూడా. అందుకే నేనేమంటాను మీకు, విశ్రాంతిగా కూర్చోండి అంటే మీరు ఫ్రీ ఉండాలి. మీరు ఎవరో చెప్తున్నారు ఇది తప్పేమో ఇది పాపమేమో ఇలాంటి పెట్టుకోకూడదు భ్రమలు. కాబట్టి మీరు ఎన్ని చేసినప్పటికీ ఒక ధనవంతులు ఉంటారు, వాళ్ళ పిల్లల కోసం స్పెషల్ స్టడీ రూములు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వాడి చదువేమో 0. అందువలన మీరు ఎన్ని సదుపాయాలు ఎన్ని ఏర్పాట్లు చేశారని ఆధారపడదు మీ ధ్యానం. మీరు ఎప్పుడు కూడాను పూర్తిగా మీకు అనుకూలమైన ప్రదేశాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడమే. ఇంకోటి గమనించండి, సమం కాయ శిరోగ్రీవం. రోజు మీకు చెప్తున్నాను, శరీరము, మెడ, శిరస్సు అదే చెప్పారు ఇక్కడ భగవాన్. మరి ధ్యానంలో ఎక్కడి నుంచి చెప్తున్నాను అనుకున్నారు? అన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చే మీకు చెప్తున్నా రోజు మన మెడిటేషన్. అందువలన శరీరం యొక్క స్థితి ఎలా ఉండాలి? సమం కాయ శిరోగ్రీవం. కాయం అంటే శరీరము, శిరస్సు అంటే శిరస్సు, గ్రీవం అంటే మెడ. ఈ గ్రీవం అంటారు చూడండి, మెడ, శిరస్సు, కాయము. ఈ 3 నిటారుగా ఉండాలి. అంటే భూమి నుండి 90 డిగ్రీలు లంబంగా ఉండాలన్నమాట. అప్పుడు మీకు స్పష్టమైన ఆక్సిజను రక్త ప్రసరణ బాగా జరిగి మీలో ఉత్సాహం వస్తుంది అన్నమాట. అందువలన అలా ఉన్న తర్వాత ఏం చేయాలి? అచలం స్థిర. నిటారుగా కూర్చోడమే కాదు, కదలకుండా స్థిరంగా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది రేపు చూద్దాం. ఎందుకంటే ఈ రోజు వరకు నిటారుగా స్థిరంగా ఆసనం మీద కూర్చొని స్థితి వరకు వచ్చాం మనం. రేపు నెక్స్ట్ ఏం చేయాలనేది రేపు చెప్తారు, అది నేను కూడా రేపు మీకు అందిస్తాను. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో. మహాదేవ్ అండి. మహాదేవ్. హరి ఓం స్వామీజీ. హరి ఓం. జై శ్రీరామ్ స్వామీజీ. జై శ్రీరామ్. జై రామకృష్ణ స్వామీజీ. జై రామకృష్ణ.